జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఊటుకూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి సుమారు 600 మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గ్రామ మహిళలు, యువతులు సర్పంచ్ అభ్యర్థి శ్రీలత రాజశేఖర్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామంటూ పాటలు పాడి ఆకట్టుకున్నారు. గతంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చారని, ఇప్పుడు మరొకసారి గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని శ్రీలత రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సొంత నిధులతోనైనా గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ ప్రజలకు మాట ఇచ్చిన మేరకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసుకుంటామని వెల్లడించారు. సాయిబాబా ఆలయంతో పాటుగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాల నిర్మాణం కూడా చేపడతామన్నారు. అమ్మకు చెల్లెకు అందరికీ నమస్కారం. అందరికీ ఏది ఏ అత్యవసరం వచ్చినా ఏది చేసినా మేము ముందుకుని పని చేయగలుగుతాము. కానీ నన్ను కత్తెర ముందుకు ఓటేసి మీరందరూ అక్క, అమ్మ, చెల్లె అందరూ ప్రతి ఒక్కరు మీ ఇంటి ఆడపడుచుగా, మీ ఇంటి గడపకు ఆడపడుచుగా వస్తున్నాను. మీ ఇంటి గడపకు ఆడపడుచుగా వచ్చి మమ్మల్ని కత్తెర గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. చిట్యాల గ్రామ ప్రజలకు పేరు పేరున అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా యొక్క పాదాభివందనములు. అమ్మ, నేను 5 సంవత్సరాలు నన్ను గెలిపించారు మీరు. నేను మీ అందరికీ పనులు చేసి పెట్టాను, ఊరు డెవలప్ చేశాను, గుళ్ళు కట్టాను. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. నా భార్యకు శ్రీలత నిలబడ్డాది. మీ అందరి ఆశీస్సులు మా భార్యకు ఇవ్వగలరని మరీ కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేయమని మరీ ప్రాధాన్యపడుతున్నాను. మీరు నేను చేసిన దానికన్నా ఎక్కువ నా భార్యతో చేపిస్తా, మాట ఇచ్చిన నా శక్తి ధారపోస్తా అని చెప్తున్నా. నా రక్తము కూడా నేను ధారపోసి మీరు కష్టపడతాననేది మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంవత్సరాల కాలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేసిండో మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూడా చేసేంత శక్తి ఉన్నది. మీ అందరి సహకారం ఉంటే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం. నేనైతే నా సొంతంగా గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి ప్రతి ఊరు డెవలప్ కొరకు పోరాడతామని మనవి చేసుకుంటున్నాము.